హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బబ్లీ భవాని. ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేయడం జరిగిందండి. ఈ వీడియో ఏంటంటే కంప్లీట్ బ్రైడల్ బ్లౌజెస్ మగ్గం వర్క్స్ తో కస్టమైజ్డ్ డిజైన్స్ తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేను మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ లో పిక్స్ కూడా మీకు పెట్టడం జరుగుతుంది. ఎవరికైనా యూజ్ అయితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని స్టిచ్ చేయించుకోవచ్చు, హ్యాపీగా కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఓకే, బ్లౌజెస్ దగ్గరికి వెళ్తే నా వీడియో పేస్టల్ కలర్స్ బాగా ట్రెండీగా వెళ్తున్నాయి కదండి. దానికి డార్క్ కలర్ లిటిల్ బోర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి తగ్గట్టుగానే మనం సారీలో ఉన్న బ్లౌజ్ రిమూవ్ చేసేసి మనం హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్స్, మంచి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్స్ తీసుకొని డిజైన్ చేయడం జరిగింది. సో సారీ వచ్చేసి పర్పుల్ కలర్ వచ్చింది. సో దాని బ్లౌజ్ బోర్డర్ ఏమో స్కై బ్లూ కలర్ వచ్చింది. స్కై బ్లూ కలర్ దానికి 3D డిజైన్ చేయడం జరిగిందండి. 3D మీన్స్ ఫ్లవర్ పైన ఫ్లవర్ వస్తుందండి. ఓకే, చూస్తున్నారా క్లియర్ గా? రైట్, ఫ్లవర్ పైన ఫ్లవర్ వస్తుంది. ఇది లైక్ ఇలా పెటల్స్ కూడా ఓపెన్ అవుతూ ఉంటాయి. రైట్, ఇలా ఇది 3/4 హ్యాండ్స్ కానీ లేదు అంటే ఎల్బో హ్యాండ్స్ కానీ దానికి అస్సలు బాగోదండి. హాఫ్ హ్యాండ్స్ మాత్రమే బాగుంటుంది. సో హాఫ్ హ్యాండ్స్ పర్పస్ ఇలాగా ఆ షార్ట్ హ్యాండ్స్ మాత్రమే, ఇది ఒకటి మాత్రమే షార్ట్ హ్యాండ్స్ చేయడం జరిగింది. ఇలా హ్యాంగింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్రంట్ వర్క్ వచ్చేసరికి వన్ సైడ్ ఇలా లిటిల్ కర్వ్స్ తో హైలైట్ చేయడం జరిగింది. మెయిన్ హ్యాండ్స్ హైలైట్ అవ్వాలని చెప్పేసి ఫ్రంట్ కొంచెం లిటిల్ డల్ చేయడం జరిగింది. అండ్ బ్యాక్ వచ్చేసరికి ఇలా లైక్ దిస్. ఓకే, ఇలా బోట్ నెక్ వచ్చేసి అండ్ ఇలా ఫ్లవర్స్ తో ఇలా హైలైట్ చేయడం జరిగింది. ఓకే, అండ్ ఇక్కడ కూడా హ్యాంగింగ్స్ ఇవ్వడం జరిగింది. నా మీరు బాగా చూసుకుంటే కనుక 3D డిజైన్ అండి. చాలా రీజనబుల్ ప్రైస్, కంప్లీట్ మోతీస్ తో కాబట్టి కంప్లీట్ రీజనబుల్ ప్రైస్ అండి ఇది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక బ్లౌజ్ చూసేద్దాం. ఇంకొక బ్లౌజ్ వచ్చేసి నా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బ్రైడల్ అండ్ గ్రూమ్ కి వాళ్ళ టైటిల్స్ తో చేయించుకోవాలి అనుకుంటే కనుక ఇది వన్ ఆఫ్ ది లిటిల్ సజెషన్. ఓకే, నా చూడండి యాక్చువల్లీ ఇలా అనమాట. సో ఏంటంటే ఇలా ఇది ఓల్డ్ డిజైన్ అండి, బట్ హైలైట్ అవ్వాలి అని చెప్పేసి ఇలా టైటిల్ మాత్రం హైలైట్ అవ్వాలని చెప్పేసి పైన డల్ చేసి కిందకి వచ్చేసరికి ఇలా చేసుకున్నాము. సో ఇలా బీడ్స్ అది ఇవ్వడం జరిగింది. నా బ్యాక్ వచ్చేసి ఇది కూడా గ్రాండ్ లుక్ వస్తుంది. ఏంటంటే సో హ్యాండ్స్ అనేది ఇలా బీడ్స్ కూడా ఫైనల్ గా ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా నాట్ వర్క్ చేయడం జరిగింది. సో నాట్ వర్క్ తో ఇలా బ్రైడల్ అండ్ గ్రూమ్ లెటర్స్ తో చేయడం జరిగింది. అండ్ ఫైనల్ గా ఇలా అండ్ బ్యాక్ వచ్చేసి కలర్పో డిజైన్ లోటస్ ని కంప్లీట్ గా విత్ ప్రాపర్ షేప్ తో స్టిచ్చింగ్ కూడా చేయడం జరిగిందండి. అండ్ ఫార్వర్డ్ కి వచ్చేసరికి సింపుల్ గానే చేయడం జరిగింది. వై బికాస్ అంటే ఇది హ్యాండ్స్ అనేది బాగా హైలైట్ అవ్వాలి, ఎల్బో హ్యాండ్స్ హైలైట్ అవ్వాలని చెప్పేసి ఫార్వర్డ్ దానికి లిటిల్ డల్ చేయడం జరిగింది. అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా నా ప్యారెట్ గ్రీన్ అండి. మొత్తం సారీ అంతా కూడా కంప్లీట్ లైట్ పింక్ షేడ్ లో వస్తుందండి. దానికి బ్లౌజ్ ఇవ్వడం జరిగింది. ఆ బ్లౌజ్ కూడా మనం సైడ్ చేసి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ ని తీసుకొని ఇలా స్టిచ్ చేయడం జరిగింది. హ్యాండ్స్ వచ్చేసరికి చూడండి ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటాయి. సో ఇలా 2 పికాక్స్ అయితే వేయడం జరిగింది. అండ్ కింద వచ్చేసరికి ఇలాంటి బీడ్స్ ఇవ్వడం జరిగిందండి. లిటిల్ గోల్డెన్ బీడ్స్ అండ్ ఇలా డార్క్ కలర్ బ్రేడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సారీకి లాస్ట్ లైన్ డార్క్ గ్రీన్ వచ్చిందండి. లాస్ట్ కింద వస్తుంది కదండి అంచు పార్ట్, ఆ పార్ట్ అనేది డార్క్ గ్రీన్ రావడం జరిగింది. సో అందుకని సారీ మొత్తం కూడా ఈ కలర్ రిలేటెడ్ గా చేసి అండ్ పింక్ ని హైలైట్ చేస్తూ అండ్ ఈ కింద బీడ్స్ ని ఇలా ఇవ్వడం జరిగింది. అండ్ దీని బ్యాక్ పార్ట్ వచ్చేసరికి ఇది కూడా బోట్ నెక్ రిలేటెడ్ వస్తుందండి. లైక్ దిస్, ఇలా బోట్ నెక్ రిలేటెడ్ లో ఒక టెంపుల్ షేప్ లో రావడం జరిగింది. సో చూసారు కదా, ఈ టైప్ లో లాగా వస్తుంది. నా ఇలా ఫినిషింగ్ అయితే నో డౌట్ అండి, చాలా బాగుంటుంది. స్టిచ్చింగ్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగుంటుంది. అండ్ అదర్ హ్యాండ్ అండ్ ఫ్రంట్ కి వస్తే కనుక బ్యాక్ ఏదైతే చేయడం జరిగిందో అది కూడా ఫ్రంట్ కూడా వస్తుంది. సో కంప్లీట్ గా సారీ ఓవరాల్ గా కూడా సారీ చాలా డల్ గా ఉంటుంది. బ్లౌజ్ వేసేసరికి చాలా గ్రాండ్ లుక్, సారీ మొత్తం చేంజ్ చేసేస్తుందండి, అంత బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కంప్లీట్ ఫుల్లీ వర్క్ బీడ్స్, గ్లాస్ బీడ్స్ అండ్ జర్దోజీతో చేయడం జరిగింది. ఫుల్లీ వర్క్ చేయడం జరిగింది. చూసారా, ఇది సారీ చాలా గ్రాండ్ గా ఉంటుందండి. అందుకని బ్లౌజ్ ని ఇలా ఫుల్ఫిల్ గా చేయడం జరిగింది. దీని నెక్ వచ్చేసరికి మెయిన్ నెక్ హైలైట్ పార్ట్ అండి. ఓకే, నెక్ మోడల్ హైలైట్ పార్ట్. సో బ్యాక్ వచ్చేసరికి ఇలా. ఓకే, నేను ఫోటో కూడా ట్యాగ్ చేస్తానండి. నెక్ హైలైట్ ఉంటుంది అండ్ దీనికి హ్యాంగింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్ గా ఫార్వర్డ్ కూడా ఇలా వర్క్ లాగా వస్తుంది. సో సారీ మనకి ఎప్పుడైనా సారీ డల్ గా ఉంది అంటే బ్లౌజ్ హైలైట్ చేసుకోండి, చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. అండ్ సారీ హైలైట్ గా ఉంటే కనుక బ్లౌజ్ ని ఇలా ఫుల్ఫిల్ గా గ్యాప్డ్ గా చేయండి. ఐ మీన్ డిజైన్ గా చేయొద్దు. డిజైన్ గా చేస్తే ఏమవుతుంది అంటే సారీని బ్లౌజ్ డామినేట్ చేస్తుంది, బ్లౌజ్ ని సారీ డామినేట్ చేస్తుంది అనమాట. సో అంత లుక్ ఉండదు. ఏదైనా సరే కొంచెం ఒకటి డామినేట్ చేస్తే సారీ ఎలివేటెడ్, దాని బోర్డర్ కూడా ఎలివేటెడ్ అవుతుంది. సో ఇలా కంప్లీట్ గా పింక్ అనేది సారీ మొత్తం బోర్డర్ పెద్ద బోర్డర్ వస్తుందండి. సో ఆ వైట్ బోర్డర్ కి మొత్తం కూడా ఇలా పింకే వస్తుంది. సో ఈ టైప్ లో లాగా మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సారీ మీద ఏ డిజైన్ అయితే ఉందో ఆ డిజైన్ నే మనం సెలెక్ట్ చేసుకుని ఇలా హైలైట్ చేయడం జరిగింది. ఐ మీన్ అంటే సెల్ఫ్ డిజైన్ అండి. మొత్తం అంతా కూడా సారీ మీద వచ్చిన డిజైన్ ప్యాటర్న్ ఉంటుంది కదా, సెల్ఫ్ డిజైన్ ప్యాటర్న్, దాన్ని తీసి ఇలా బ్లౌజ్ హైలైట్ చేయడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకొక బ్లౌజ్ ఉంది.
ఇంకొక బ్లౌజ్ ఇంకా స్టిచ్చింగ్ అయితే అవ్వలేదు. అండ్ చూసారా, ఇది వచ్చేసరికి హ్యాండ్ ఇలా హైలైటెడ్ గా ఉంటుంది. ఇది ఎందుకు స్టిచ్చింగ్ చేయకుండా చూపిస్తున్నాము అంటే కనుక మేము స్టిచ్చింగ్ చేస్తామని మీకు తెలియాలి కదా. ఎవరికైనా స్టిచ్చింగ్ చేయాలి అంటే కనుక కస్టమైజ్డ్ డిజైన్స్ మేము చేస్తూ ఉంటాము. మీరు హ్యాపీగా మాకు డిఎం చేస్తే కనుక మేము మీకు రెస్పాండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదర్ హ్యాండ్ కూడా రిలేటెడ్ గా ఉంటుంది. అండ్ ఫార్వర్డ్ అయితే ఇలా ఉంటుంది. ఫ్రంట్ సెక్షన్కి వచ్చేసరికి ఇలా ఉంటుంది. అండ్ బెల్ట్ కూడా మేక్ చేయడం జరిగింది. అండ్ ఇంకొక విషయం, మెయిన్ మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఓకే, సింపుల్ సారీ. ఇది సారీ గ్రాండ్ గా ఉంటుందండి, అందుకని బ్లౌజ్ ని ఇలా డామినేట్ చేసాం అనమాట. సారీ కంప్లీట్ నావీ బ్లూ వస్తుంది. అండ్ బోర్డర్ ఏమొచ్చి ఇది వస్తుంది. బోర్డర్ కూడా హైలైటెడ్ గా ఉంటుంది. కాపర్ బోర్డర్ అయితే ఉంటుంది. సో దానికి ఇది మ్యాచ్ చేయడం జరిగింది. హ్యాండ్ వచ్చేసరికి ఇలా వస్తుంది. ఇది కూడా ఎల్బో హ్యాండ్స్ అండి. ఎల్బో హ్యాండ్స్ ని మనం స్టిచ్చింగ్ చేస్తే పర్ఫెక్ట్ గా లుక్ అనేది సారీకి గ్రాండ్ లుక్ అయితే తీసుకొస్తుంది. ఓకే, ఐ థింక్ మీకు ఈ బ్లౌజెస్ అన్ని నచ్చాయని అనుకుంటున్నానండి. ఎవరికైనా మీకు కావాలి అనుకుంటే కనుక డిఎం చేస్తే మేము కాస్ట్ కూడా మేము పెట్టడం జరుగుతుంది. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మేము కొరియర్ కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి ఏమైనా మీకు కావాలి, కంటెంట్స్ ఏమైనా కావాలి అంటే కనుక మేము తప్పకుండా ప్రొవైడ్ చేయడానికి మేము చూస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.